Hello everyone, welcome to Telugu One Academy and to our mains answer writing program map for TGPSC and APPSC. See, we have completed chapter 1, chapter 2, chapter 3 and chapter 4 as well. We had seen some questions from federal system in the last class. We shall see some more questions from the same topic, federal system itself. So, తర్వాత సెంటర్ స్టేట్ రిలేషన్స్ అండ్ ఇష్యూస్ పర్టైనింగ్ టు ద ఫెడరల్ స్ట్రక్చర్ని చూద్దాం. ఈరోజు కూడా ఫెడరల్ సిస్టమ్ మీద కొన్ని క్వశ్చన్స్ని చూడడం జరుగుతూ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, స్పెషల్లీ ఎప్పుడైనా పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ని ఈ ఫెడరల్ సిస్టమ్ టాపిక్ నుండి మనం చూడవచ్చు. రైట్, సో ఫెడరల్ సిస్టమ్ అనే టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. స్పెషల్లీ ఈవెన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ అయినా అవ్వచ్చు, 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్, ఏవైతే పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మున్సిపల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఫెడరలిజం మీద కొన్ని క్వశ్చన్స్ని చూద్దాం. అసిమెట్రీ ఈజ్ నాట్ ఓన్లీ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫెడరలిజం ఇన్ ఇండియా, ఇట్ హ్యాస్ ఆల్సో హెల్ప్డ్ ఇన్ ద అకామిడేషన్ ఆఫ్ డైవర్స్ డిమాండ్స్ ఇన్హెరెంట్ ఇన్ అవర్ డెమోక్రసీ. డిస్కస్. ఈ కీవర్డ్ వచ్చేసి డిస్కస్ అని అడుగుతున్నారు. సో డిస్కస్ అన్నప్పుడు చెప్పాను కదా, బోత్ పాజిటివ్స్ రాయాలి, అట్ ద సేమ్ టైం లిమిటేషన్స్ ఏమైనా ఉంటే, నెగిటివ్స్ అనేవి ఏమైనా ఉంటే అవి కూడా రాయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో వీ హ్యావ్ టు ప్రజెంట్ ద పాజిటివ్. ఏదైతే డైమెన్షన్ అడిగారో ఆ డైమెన్షన్ని 70% రాసిన తర్వాత నెగిటివ్స్ వచ్చేసి 30% వరకు రాయాల్సి ఉంటుంది. సో డిస్కస్ అన్నప్పుడు టాపిక్ని కంప్లీట్గా 360 degreesలో డిస్కస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. డిస్కస్ కీవర్డ్ వచ్చినప్పుడు టాపిక్ని 360 degreesలో మెన్షన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్, సో క్వశ్చన్ని చూద్దాం. క్వశ్చన్లో ఏమడుగుతున్నారు? అసిమెట్రీ ఈజ్ నాట్ ఓన్లీ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఫెడరలిజం ఇన్ ఇండియా. సో దే ఆర్ ఆస్కింగ్ అసిమెట్రీ. అసిమెట్రీ అంటే ఏంటి చూడాలి. సో అసిమెట్రిక్ ఫెడరలిజం అంటే ఏంటి, అసిమెట్రీ అంటే ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంది. నార్మల్ సిమెట్రీ అంటే ఏంటి? సౌష్ఠవం. సో అన్నీ ఒకేలాగా ఉంటే దాన్ని సిమెట్రీ అని అంటాము. రైట్, సో అసిమెట్రీ అని అంటే కొన్ని కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ ఏవైనా కొన్ని పెద్దగా ఉండి కొన్ని చిన్నగా ఉన్నప్పుడు దెర్ ఈజ్ అన్ అసిమెట్రీ ఇన్ ద స్ట్రక్చర్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఫెడరలిజం కాన్సెప్ట్ వచ్చేసరికి అసిమెట్రీ అంటే ఏంటి అనేది డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది ఫస్ట్ పార్ట్లో. సెకండ్ ఏమడుగుతున్నారు? ఇట్ హ్యాస్ ఆల్సో హెల్ప్డ్ ఇన్ ద అకామిడేషన్ ఆఫ్ డైవర్స్ డిమాండ్స్ ఇన్హెరెంట్ ఇన్ అవర్ డెమోక్రసీ. సో ఏవైతే డైవర్స్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, డైవర్సిటీ ఏదైతే ఉందో స్టేట్ లెవెల్లో, వాటిని అకామిడేట్ చేయడానికి కూడా హెల్ప్ఫుల్గా ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఇట్ హ్యాస్ ఆల్సో హెల్ప్డ్ ఇన్ ద అకామిడేషన్ ఆఫ్ డైవర్స్ డిమాండ్స్ ఇన్హెరెంట్ ఇన్ అవర్ డెమోక్రసీ. డిస్కస్. సి క్వశ్చన్ అనేది స్టేట్మెంట్ ఫామ్లో ఉంది. ఇటువంటి క్వశ్చన్స్లో స్టేట్మెంట్ని క్లియర్గా ఇన్ఫర్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకొని ఇన్ఫర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏమడుగుతున్నారు? క్యారెక్టరిస్టిక్. అసిమెట్రీ అనేది ఇండియన్ ఫెడరలిజంలో ఒక క్యారెక్టరిస్టిక్గా ఉంది అని చెప్తున్నారు. సో దాని గురించి ఫస్ట్ పార్ట్లో డిస్కస్ చేయాలి. సెకండ్ పార్ట్లో ఏంటి? సేమ్ అదే అసిమెట్రీ అనేది డైవర్స్ డిమాండ్స్ని అకామిడేట్ చేయడానికి ఎలా యూస్ఫుల్ అయింది అనేది సెకండ్ పాయింట్లో చెప్పాలి. రిమెంబర్, డిస్కస్ అని అడిగారు, ఇక్కడ మనల్ని డిస్కస్ అని అడిగారు కాబట్టి థర్డ్ డైమెన్షన్ కూడా వస్తుంది. ఈ అసిమెట్రీ వల్ల వచ్చిన నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డిసడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. లిజన్ కేర్ఫుల్లీ. See, first thing, what is the meaning of asymmetry? Asymmetry in federalism refers to the unequal distribution of powers among the constituent units of the federation. Right, see ఫెడరేషన్లో ఏముంటుంది అనుకున్నాము? సెంటర్ అండ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, స్టేట్స్ 1, స్టేట్ 2, స్టేట్ 3, స్టేట్ 4. సో వీటి మధ్యలో పవర్ అనేది క్లియర్గా డివైడ్ చేయబడి ఉంటుంది అని అనుకోవడం జరిగింది. రైట్, సో ఇండిపెండెంట్గా యాక్ట్ చేస్తాయి. దే ఆర్ ఇండిపెండెంట్ ఇన్ దేర్ ఓన్ డొమైన్స్. రైట్, ఖచ్చితంగా వీటికి ఒక లిస్ట్ ఉంటుంది, యూనియన్ లిస్ట్ ఉంటుంది, స్టేట్స్కి స్టేట్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో దీస్ ఆర్ సుప్రీం ఇన్ దేర్ ఓన్ ఏరియాస్. సో నార్మల్గా ఏదైతే ఐడియల్గా ఉన్న ఒక ఫెడరలిజం స్ట్రక్చర్. కానీ అసిమెట్రిక్ ఫామ్లో ఏముంటుంది? సెంటర్కి స్టేట్కి సంబంధించిన వరకు కొన్ని ఎక్కువగా పవర్స్ ఉండడం, అడిషనల్ పవర్స్ ఓవర్ స్టేట్స్.
దిస్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ది కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ అని అంటే మనకి సెంటర్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏవైతే స్టేట్స్ 1, 2, 3, 4 మన దగ్గర చూసుకున్నట్టు 29 ఏవైతే ఉన్నాయో అన్ని స్టేట్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంక్లూడింగ్ యూటీస్ యాజ్ వెల్. ఇంక్లూడింగ్ యూటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యూటీస్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో సెంటర్కి కొన్ని అడిషనల్ పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక ఆస్పెక్ట్స్. ఎట్ ది సేమ్ టైం స్టేట్స్కి మధ్యలో కూడా కొన్ని పవర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ అనేది కొన్ని స్టేట్స్కి ఇవ్వడం జరిగింది. సపోజ్ స్టేట్స్ లైక్ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, దే ఎంజాయ్ సర్టెన్ పవర్స్ కంపేర్ టు ఆల్ అదర్ కంట్రీస్, ఆల్ అదర్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ. రైట్. తెలంగాణకి మనకి తెలుసు 371D ఉంది. ద్వారా ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అనేవి ఇష్యూ చేయబడ్డాయి. సో ఎంప్లాయ్మెంట్లో లోకల్ క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో ఇలా సెంటర్కి అండ్ స్టేట్స్కి మధ్యలో పవర్ డిఫరెన్సెస్ ఉన్నట్లయితే, ఒక సిమ్మెట్రికల్ ఫామ్ లేనట్లయితే దాన్ని అసిమెట్రీ అనడం జరుగుతూ ఉంటుంది. సో ఇండైరెక్ట్లీ వీఆర్ సేయింగ్ ద అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అమాంగ్ ద కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ ఆఫ్ ఎ ఫెడరేషన్ వేర్ సర్టెన్ రీజియన్స్ ఆర్ స్టేట్స్ ఆర్ గ్రాంటెడ్ మోర్ ఆటానమీ దెన్ అదర్స్ బేస్డ్ ఆన్ దేర్ డిస్టింక్ట్ నీడ్స్. వాళ్ళకు ఉన్న ఏవైతే డిస్టింక్ట్ నీడ్స్ ఉన్నాయో ఆ నీడ్స్ ప్రకారం కొన్ని అడిషనల్ అటానమీని గ్రాంట్ చేయడం అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇన్ కేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. చూసాం కదా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ కండిషన్స్ ఎగ్జిస్ట్ అవ్వడం వల్ల ఏవైతే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఉందో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో లోకల్ రిజర్వేషన్ కోసం ఆర్టికల్ 371Dని తీసుకురావడం అనేది జరిగింది. ఇట్ ఈస్ నాట్ ప్రజెంట్ ఇన్ ఎనీ అదర్ స్టేట్స్, ఓన్లీ గివెన్ టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. మొదటగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. స్టేట్ బైఫ్రికేట్ అయిన తర్వాత తెలంగాణకి కూడా సేమ్ పవర్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదా. ఇన్ ఎ ఫెడరేషన్ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అమాంగ్ ద కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ ఆఫ్ ఫెడరేషన్. ఇక్కడ యూనియన్ అవుతుంది ప్లస్ స్టేట్ 1, స్టేట్ 2, స్టేట్ 3 ఇవన్నీ కూడా కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ ఆఫ్ ఎ ఫెడరేషన్. వేర్ సర్టెన్ రీజియన్స్ ఆర్ స్టేట్స్ ఆర్ గ్రాంటెడ్ మోర్ ఆటానమీ దెన్ కంపేర్ టు ద అదర్ రీజియన్స్ బికాస్ ఆఫ్ దేర్ డిస్టింక్ట్ నీడ్. వాళ్ళ యొక్క నీడ్ వల్ల కొన్ని స్పెషల్ పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది అసిమెట్రికల్ ఫెడరలిజం అని అంటాము, ఆర్ అసిమెట్రీ ఇన్ ద ఫెడరలిజం. రైట్. In the Indian context, this asymmetry has been a significant feature to cater the diverse demands inherent to our democracy. See, మన ఫామ్లో మన డెమోక్రసీలో ఏముంటుంది, ప్రతి ఒక్కరి వాయిస్ అనేది వినాలి. దట్ ఈస్ వన్ థింగ్. అనదర్ థింగ్ ఈస్ ఇండియా ఈజ్ ఎ డైవర్స్ కంట్రీ. స్పెషల్లీ ఏదైతే ఇండిపెండెన్స్ వచ్చే టైంకి ఉన్నాయో ఒక్కొక్క స్టేట్ అనేది ఒక్కొక్క విధంగా యూనిక్గా సిచ్యువేట్ చేయబడి ఉంది. ఒక్కొక్క ప్లేస్ అనేది ఒక్కొక్క విధంగా ఉండడం జరిగింది. సో ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్ని పరిగణలోకి తీసుకుంటూ స్పెషల్ పవర్స్ని కొన్ని స్టేట్స్కి గ్రాంట్ చేయడం అనేది జరిగింది. ఎట్ ద సేమ్ టైం సమ్ స్టేట్స్ ఆర్ హ్యావింగ్ హిల్లీ రీజియన్, సమ్ స్టేట్స్ ఆర్ హ్యావింగ్ లోయర్ పాపులేషన్, ఈవెన్ లెసర్ ఎకనామిక్ రిసోర్సెస్, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ their strategic importance is very high. Especially states like Jammu Kashmir, Arunachal Pradesh, they border with another country. Like example like చైనాతో ఉంది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఓన్లీ అక్కడ స్టేట్ గవర్నమెంట్స్కి మాత్రమే వదిలేస్తే నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో డిఫరెంట్ స్టేట్స్కి వాటి యొక్క ప్రాముఖ్యతని గుర్తించేసి వాటికి తగిన ప్రొవిజన్స్ని కల్పించడం అనేది జరిగింది. సో కొన్ని స్టేట్స్కి ఎక్కువగా పవర్స్ ఇవ్వడం, కొన్ని స్టేట్స్కి ఎక్కువగా ప్రియారిటీస్ ఇవ్వడం ద్వారా మరికొన్ని వాటికి ఆ ప్రియారిటీస్ లేకపోవడం వల్ల ఒక అసిమెట్రికల్ ఫామ్ అనేది డెవలప్ అవుతూ వస్తుంది. ద ఇండియన్ ఫెడరల్ స్ట్రక్చర్ ఆల్దో లార్జ్లీ సిమెట్రికల్ హ్యాస్ ఇన్కార్పొరేటెడ్ సెవరల్ అసిమెట్రికల్ ప్రొవిజన్స్ టు అడ్రస్ ద యూనిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ వేరియస్ రీజియన్స్ అండ్ కమ్యూనిటీస్. సో ఏవైతే యూనిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఒక్కొక్క రీజియన్ యొక్క రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో వాటిని అకామిడేట్ చేయడానికి కొన్ని ఎక్సెప్షన్స్ అన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ ఎక్సెప్షన్సే వాటికి పవర్స్. రైట్. సో ఈ పవర్ డిఫరెన్సెస్ ఏవైతే ఉందో అదే మనం మాట్లాడుకుంటున్న టాపిక్. దట్ ఈస్ నథింగ్ బట్ ద అసిమెట్రికల్ ఫార్మ్ ఆఫ్ ఫెడరలిజం. సో లెట్ us see what are these features, asymmetric features that are present in the Indian federalism. First and the foremost thing is Article 3. Article 3 of the Constitution empowers Union Parliament to alter the boundaries, areas and names of states, reflecting an unequal relationship between the center and states, where the latter have no guaranteed territorial
ఇంటిగ్రిటీ. ఆర్టికల్ 3 ప్రకారం సెంటర్కి ఏదైతే ఉందో పార్లమెంట్ ఏదైతే ఉందో పార్లమెంట్ కెన్ చేంజ్ ద బౌండరీస్ ఆఫ్ ద స్టేట్స్, ఈవెన్ ద నేమ్స్, ఏరియాస్. సో కంప్లీట్గా పార్లమెంట్కి పవర్ అనేది ఉంది. స్టేట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ అనేవి డిస్ట్రక్టబుల్, స్టేట్ అనేవి ఏదైతే డిఫైనైట్ వాటి యొక్క టెరిటరీ ఏదైతే ఉందో అది సాక్రోసాంట్ అనేది కాదు. పార్లమెంట్ కెన్ చేంజ్ దెమ్, పార్లమెంట్ కెన్ చేంజ్ ద బౌండరీస్, ఏరియాస్, ఈవెన్ ద నేమ్స్ ఆఫ్ ద స్టేట్స్. సో ఇట్ హైలైట్స్ ద అన్ఈక్వల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్. ఈ సపోజ్ యుఎస్ఏలో తీసుకున్నాం అనుకోండి, యుఎస్ఏలో అక్కడ ఫెడరల్ గవర్నమెంట్ ఉంది ప్లస్ 50 స్టేట్స్ ఉన్నాయి. యుఎస్ఏలో స్టేట్స్ యొక్క బౌండరీస్ని ఫెడరల్ గవర్నమెంట్ అనేది చేంజ్ చేయలేదు, రైట్. సో అక్కడ ఉన్న పార్లమెంట్ ఏదైతే ఉందో దట్ వీ కాల్ ఇట్ యాజ్ కాంగ్రెస్. అక్కడ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ అనేది వీటిని చేంజ్ చేయలేదు, ఈ బౌండరీస్ అనేది చేంజ్ చేయలేదు, రైట్. సో అక్కడ ప్రామాణికంగా ఉండడం జరుగుతూ ఉంటుంది, ఒక స్టాండర్డ్ ఫామ్లో ఉంది ఫెడరలిజం. కానీ ఇండియాకి వచ్చేసరికి ఏమైంది, దెర్ ఈస్ అన్ఈక్వల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్. స్టేట్స్ కెనాట్ బి కాల్డ్ దెమ్సెల్ఫ్ యాజ్ అ కాన్స్టెంట్ యూనిట్స్, ఫిక్స్డ్ కాన్స్టెంట్ యూనిట్స్. ఇక్కడ ఎందుకు అని అంటే దేర్ బౌండరీస్ కెన్ బి చేంజ్ ఎట్ ఎనీ టైమ్, రైట్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫీచర్. అనదర్ థింగ్ ఈజ్ UTs. UTs are governed asymmetrically. While some states enjoy considerable autonomy, UTs like Delhi, Puducherry have limited legislature's powers with greater control exercised by the union government. See, UTs కూడా ఇందాక చెప్పినట్టు అవి కూడా ఫెడరల్ స్ట్రక్చర్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్, కానీ వీటికి పవర్ అనేది వేరేలాగా ఉంటుంది. సెంటర్ హ్యాస్ మోర్ సే when it comes to UT's administration, especially for areas like Delhi, Puducherry, though they have the legislature, వాటికి సంబంధించిన అసెంబ్లీ ఉన్నప్పటికీ సెంటర్కి ఎక్కువ సెంటర్ ఈస్ హ్యావింగ్ మోర్ సే ఇన్ దేర్ అడ్మినిస్ట్రేషన్, సెంటర్ ఈస్ హ్యావింగ్ మోర్ పవర్స్ ఇన్ దేర్ అడ్మినిస్ట్రేషన్, రైట్. సో యూటీసీ రిలేటెడ్ కూడా ఒక అసిమెట్రికల్ ఫామ్ అనేది ఉంది. అట్ ది సేమ్ టైం స్పెషల్ ప్రొవిజన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, ఇవి స్టేట్కి మధ్యలో గల డిఫరెన్సెస్. ఆర్టికల్ 371 ఇట్ ప్రొవైడ్స్ ద గవర్నర్స్ ఆఫ్ మహారాష్ట్ర, గుజరాత్ స్పెషల్ పవర్ టు ఎస్టాబ్లిష్ డెవలప్మెంటల్ బోర్డ్స్ ఫర్ రీజియన్స్ లైక్ విదర్భ, మహారాష్ట్ర అండ్ సౌరాష్ట్ర టు ప్రమోట్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్. ఈ ఆర్టికల్ 371 ఏం చెప్తూ ఉంటుంది, ఇట్ ఎంపవర్స్ ద గవర్నర్స్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ గుజరాత్, ఇట్ ఎంపవర్స్ మహారాష్ట్ర అండ్ గుజరాత్స్ గవర్నర్స్ టు establish developmental boards for regions like Vidarbha, Marathwada and Saurashtra to promote the balanced regional development. ఇవేంటి అని అంటే విత్ ఇన్ అ స్టేట్లో చాలా లెస్ డెవలప్డ్ ఏరియాస్. సో విదర్భ, మహారాథ్వాడ అనేది మహారాష్ట్రలో ఉంటున్నాయి ఈ ప్రాంతాలు. ఇవి మిగిలిన ప్రాంతాల్లో మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే చాలా కరువు ప్రాంతాలు, చాలా ఎక్కువగా డ్రాట్స్ వచ్చే ఏరియాస్. సో డెవలప్మెంట్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకోసం వీటికి స్పెషల్ ప్రొవిజన్స్ని ఇవ్వడం జరిగింది, గవర్నర్స్కి పవర్స్ ఇవ్వడం ద్వారా స్పెషల్ ప్రొవిజన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో స్టేట్లోనే డిఫరెంట్గా ఉన్నాయి అండ్ కంపేర్ టు అదర్ స్టేట్స్ ఆల్సో దీస్ రీజియన్స్ ఆర్ హ్యావింగ్ సమ్ మోర్ పవర్. సో ఇట్ హైలైట్స్ ద అసిమెట్రీ బిట్వీన్ ద స్టేట్స్, రైట్. అనదర్ థింగ్ ఈస్ ఆర్టికల్ 371A Nagaland and Article 371G Mizoram protects the religious and social practices and customary laws of these states, recognizing their distinct cultures and governance structures. See, Article 371A అనేది నాగాలాండ్ యొక్క ఏవైతే సోషల్ కస్టమరీ ప్రాక్టీసెస్ ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నార్మల్గా ఏదైనా ఒక లా తీసుకొచ్చినప్పుడు ఆ లా అనేది అక్కడ ఉన్న ప్రివైలింగ్ సోషల్ సర్కమ్స్టాన్సెస్కి, ఆ సోషల్ ప్రాక్టీసెస్కి అగెన్స్ట్గా ఉన్నట్లయితే ఆ లా అనేది నాగాలాండ్లో అప్లికబుల్ అవ్వదు. అప్పట్లో 2016-17 టైంలో ఒక డిబేట్ అనేది జరిగింది, ఏవైతే ఉమెన్ రిజర్వేషన్ ఇన్ పంచాయత్ సిస్టమ్స్ ఉన్నాయో అవి నాగాలాండ్లో అప్లై అవుతాయా కావా అని. ఎందుకు నాగాలాండ్లో ఉమెన్ అనేవాళ్ళు ఏవైతే ఉన్నారో ట్రెడిషనల్గా పొలిటికల్ యాక్సెస్కి తక్కువగా ఉంటుంది, పొలిటికల్ కారిడార్స్లో వాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేయరు. సో సోషల్ ప్రాక్టీసెస్ ఏంటి అని అంటే ఉమెన్ పొలిటికల్ కారిడార్స్లో ఆర్ పొలిటికల్ పవర్ కారిడార్స్లో ఎక్కువగా పార్టిసిపేషన్ అనేది చేయరు. అదే సోషల్ కస్టమరీ ప్రాక్టీస్. సో
పిఆర్ఐ సిస్టమ్స్లో ఏదైతే తీసుకొచ్చారో రిజర్వేషన్ని నాగాల్యాండ్లో అమలు చేయాలా వద్దా అనేది ఒక డిబేట్ జరిగింది. దట్ వాస్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఓన్లీ. అండ్ 371G మిజోరం, ఇక్కడ కూడా సేమ్ సిమిలర్ ప్రొవిజన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఏవైతే లాస్ వస్తాయో వాటిని ఒకవేళ స్టేట్ కస్టమరీ లాస్ ఏవైతే ఉన్నాయో, స్టేట్ యొక్క లాస్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజియస్ ప్రిన్సిపల్స్ అయినా, సోషల్ ప్రాక్టీసెస్ అయినా, ఆర్ కస్టమరీ లాస్ ఏవైతే వీళ్ళ ఇక్కడ ఉన్న సమాజంలో ఉన్నట్లయితే వాటికి కాంట్రాస్ట్గా ఉన్నట్లయితే వాటిని ఇంప్లిమెంట్ చేయరు. అనదర్ థింగ్ ఈస్ ఆర్టికల్ 371D. ఇట్ ఈస్ అప్లైస్ టు ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ యాజ్ వెల్. allows the president to make provisions for equitable opportunities in public employment and education in Andhra Pradesh and Telangana. ఆర్టికల్ 371D ప్రకారం ఏంటి, ప్రెసిడెంట్స్ కొన్ని ఆర్డర్స్ తీసుకురావడం ద్వారా ఏవైతే జాబ్స్ ఉన్నాయో ఆ జాబ్స్ అనేది ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్గా చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఒక రీజియన్లో ఉన్న జాబ్స్ని లోకల్ క్యాండిడేట్స్ని గుర్తించి అక్కడి పీపుల్కే ఇవ్వడానికి స్కోప్ అనేది ఉంది. దిస్ హ్యాస్ కమ్ త్రూ ఆర్టికల్ 371D. అనదర్ ఆర్టికల్ 371F. ఇట్ పర్టైన్స్ టు ద స్టేట్ ఆఫ్ సిక్కిం. ఇట్ ప్రొవైడ్స్ ఫర్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ సిక్కిమ్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ లాస్ ఆఫ్టర్ ఇట్స్ యాక్సెషన్ టు ఇండియా. ఏవైతే ప్రీ ఎగ్జిస్టింగ్ లాస్ ఉన్నాయో, సిక్కిం అనేది 1971 ఆ టైంలో వచ్చింది. సో ఆ టైంలో ఇండియన్ యూనియన్లో విలీనం అవ్వక ముందు వరకు ఏవైతే ప్రొవిజన్స్ అనేవి, ఏవైతే లాస్ అనేవి సిక్కింలో అంత ముందు వరకు ఏమంటాము ప్రివైలింగ్గా ఉన్నాయో, ఏవైతే చెల్లుబాటులో ఉన్నాయో ఆ లాస్ అన్నింటినీ అదే విధంగా అప్లై చేయనివ్వాలి అనేది ఈ 371F యొక్క సారాంశం. రైట్. సో ఇట్ ప్రొవైడ్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ సిక్కిమ్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం అనేది దీన్ని యూజ్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ది 5th and 6th schedules ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గ్రాంట్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ట్రైబల్ ఏరియాస్ అండ్ ద 6th schedule specifically establishes autonomous district councils in the northeastern states to allow the local governance in areas with a significant tribal population. Right. See, 6th schedule ఏం చెప్తుంది, it talks about the special provisions for నార్త్-ఈస్టర్న్ స్టేట్స్, అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరామ్స్. ఏవైతే ఈ స్టేట్స్ ఉన్నాయో వాటిలో ఉన్న ట్రైబల్ కౌన్సిల్స్ ఏవైతే, అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్టాబ్లిష్ చేసేసి అక్కడ ఉన్న స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ని మానిటర్ చేస్తూ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని కంటిన్యూ చేయడానికి ఒక స్పెషల్ ప్రొవిజన్స్ని ఇవ్వడం జరిగింది. గవర్నర్కి ఈ పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వెరాస్ 5th schedule ఏదైతే ఉందో స్కెడ్యూల్డ్ ఏరియాస్ని చాలా స్టేట్స్లలో ఎక్సెప్ట్ ఇన్ దీ స్టేట్స్ వాటిని ఐడెంటిఫై చేసేసి గవర్నర్కి ఎక్కువ పవర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. రైట్. సో 5th schedule అండ్ 6th schedule స్పెసిఫికల్లీ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా గవర్నర్స్కి కొన్ని పవర్స్ ఇవ్వడం ద్వారా ఒక అసిమెట్రికల్ ఫామ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగింది. రైట్. 6th schedule టాక్స్ అబౌట్ అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం త్రూ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్. వెరాస్ 5th schedule ఈస్ డీలింగ్ విత్ ద ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, గుజరాత్ అండ్ హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా అండ్ ఈవెన్ రాజస్థాన్. ఈ స్టేట్స్ అన్నిటిలో స్కెడ్యూల్డ్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసేసి, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసేసి వాటి యొక్క అడ్మినిస్ట్రేషన్ని కంట్రోల్ చేయడం ద్వారా ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయడం అనేది వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్. సో దీస్ ఆర్ లిమిటెడ్ టు ఓన్లీ పర్టికులర్ స్టేట్స్, దీస్ ఆర్ నాట్ అవైలబుల్ టు ఆల్ ద స్టేట్స్. రైట్. సో ఈ కొన్ని స్టేట్స్కి ఇవ్వడం అనేది, కొన్ని స్టేట్స్కి లేకపోవడం అనేది ఒక అసిమెట్రికల్ ఫామ్ అనేది అవుతూ ఉంది, ఒక అసిమెట్రికల్ ఫామ్ అనేది క్రియేట్ అవుతూ ఉంది. అనదర్ థింగ్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. గ్రాంటెడ్ టు స్టేట్స్ లైక్ నాగాల్యాండ్, మిజోరాం అండ్ అదర్స్ allows for additional financial assistance from the center. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఎందుకు ఇస్తారు అని చెప్పాము, హిల్లీ రీజన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఎకనామిక్ రిసోర్సెస్ అనేది డెవలప్మెంట్గా లేనప్పుడు, ఆర్ ఈవెన్ బార్డర్ ఏరియాస్గా ఉన్నప్పుడు, స్టేట్స్ అనేవి బార్డర్లో ఉన్నప్పుడు, అప్పుడు వాటికి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సఫిషియెంట్గా ఉండదు. ఎందుకు అని అంటే ఫారిన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయో, దే మే షో అగ్రెసివ్నెస్ జస్ట్ లైక్ చైనా. వాట్ ఇట్ ఈస్ డూయింగ్, it is showing aggressive tendencies in the
ఏరియాస్ ఆఫ్ లడక్. సో అక్కడ ఉన్న లడక్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఓన్లీ కేవలం లడక్ యూటీకి మాత్రమే వదిలేసినట్లయితే ఏరియాస్ని సఫిషియెంట్గా డెవలప్ చేయలేము. సో బార్డర్ మేనేజ్మెంట్ అనేది క్లియర్గా ఉండదు, బార్డర్ డెవలప్మెంట్ అనేది క్లియర్గా ఉండదు. సో అటువంటి ప్రాంతాలని సెంటర్ అనేది ప్రత్యేకంగా డెవలప్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అందుకోసమే స్పెషల్ కేటగిరీ స్టేటస్ని తీసుకురావడం ద్వారా ఒక అసిమెట్రికల్ ఫామ్ అనేది ఇండియన్ ఫెడరేషన్లో క్రియేట్ అవ్వడం జరిగింది. సో దిస్ స్టేటస్ ఈస్ గివెన్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్టర్స్ లైక్ స్ట్రాటజిక్ లొకేషన్, డిఫికల్ట్ టెరైన్స్ అండ్ లో పాపులేషన్ డెన్సిటీ. పాపులేషన్ డెన్సిటీ తక్కువ ఉండడం కూడా వన్ ఆఫ్ ద క్రైటీరియా ఫర్ గివింగ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. అనదర్ థింగ్ ఈస్ ప్రమోషన్ ఆఫ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. Centrally sponsored schemes like Mission for Integrated Development of Horticulture have asymmetric financial contributions, right? నార్మల్గా ఏం జరుగుతూ ఉంటుంది, ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్స్ అనేవి ఎలా ఉంటాయి, సెంట్రల్ స్కీమ్స్ అనేవి ఎలా ఉంటాయి, సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అనేవి ఉంటాయి అండ్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అనేవి ఉంటాయి. సెక్టార్లో 100% అనేవి సెంట్రలే ఫండింగ్ చేస్తూ ఉంటాయి. ఎందుకనంటే ఈ స్కీమ్స్ అన్ని యూనియన్ లిస్ట్ బేస్ మీద క్రియేట్ చెబుతూ ఉంటాయి. యూనియన్ లిస్టులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ స్కీమ్స్ అనేవి డెరైవ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో 100% ఫండింగ్ అనేది ఇక్కడ నుండి సెంటర్ ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కాంకరెంట్ లిస్ట్లో ఉన్నవి, ఆ స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్స్ మీద స్కీమ్స్ని డిజైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నార్మల్గా 60:40 రేషియోలో ఫండ్స్ అనేవి షేర్ చేసుకోవాలి. సెంటర్ అనేది 60% ఇస్తుంది, స్టేట్స్ అనేవి 40% ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఏవైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్నాయో, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చేసరికి ఈ కాంట్రిబ్యూషన్ అనేది 90:10%గా మారుతూ ఉంటుంది. సో ఇది కూడా ఒక రకమైన అసిమెట్రీని చూపిస్తుంది కదా, ఒక డిఫరెన్స్ అనేది ఉంది కదా, రైట్? సో దిస్ ఆల్సో హైలైట్స్ ద అసిమెట్రిక్ నేచర్ ఇన్ ద ఇండియన్ ఫెడరేషన్. ఏవైతే 6 పాయింట్స్ ఉన్నాయో చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్లీజ్ డూ రీడ్ దీస్ పాయింట్స్. Right. So, what are the benefits of this asymmetric federalism? The first thing first, accommodation of the cultural and regional diversity. The asymmetric provisions are designed to respect and preserve the distinct identities, customs, traditions of the different regions. ఏవైతే ప్రతి ఒక్క రీజియన్కి ఉన్న ఐడెంటిటీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ యొక్క పద్ధతులు ఏవైతే ఉన్నాయో, సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేస్తూ వాటికి తగిన గౌరవాన్ని కల్పిస్తూనే ప్రొటెక్ట్ చేయడం కోసం అనేవి ఇవి యూజ్ అవుతూ ఉన్నాయి. ఎగ్జాంపుల్, అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అలౌ ఫర్ సెల్ఫ్ గవర్నెన్స్ ఫర్ ట్రైబ్స్ ఎన్ష్యూరింగ్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ దేర్ యూనిక్ కల్చర్ అండ్ కస్టమ్స్. ఎట్ ది సేమ్ టైం ఆర్టికల్ 371 ఏదైతే ఉందో, నాగాల్యాండ్కి రిలేటెడ్ ఏదైతే ఉందో ఆర్టికల్ 371A, అది కూడా అక్కడ లోకల్ కస్టమ్స్ని ఐడెంటిఫై చేస్తూ వాటి యొక్క ట్రెడిషన్స్కి వాల్యూ ఇవ్వడం ద్వారా వాటికి ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏవైతే ఏడీసీస్ ఉన్నాయో యాజ్ పార్ట్ ఆఫ్ 6th షెడ్యూల్ ఏవైతే ఉన్నాయో 6th షెడ్యూల్లో కూడా వాళ్ళ యొక్క లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క టైలర్ మేడ్ స్కీమ్స్ ఆర్ గవర్నెన్స్ స్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. ఏవైతే టాప్ వాళ్ళు ఎవరైతే పైన ఉన్న వాళ్ళు డిజైన్ చేయడం కాకుండా ఈ ఏడీసీ అనేవి సెల్ఫ్ గవర్నెన్స్ని ప్రమోట్ చేయడం ద్వారా అక్కడ ఉన్న యూనిక్ కస్టమ్స్, ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వాటి యొక్క ప్రిజర్వేషన్స్కి తగిన సేఫ్ గార్డ్స్ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అనదర్ థింగ్ ఈస్ అడ్రసింగ్ ద రీజనల్ డిస్పారిటీస్. అసిమెట్రిక్ ఫెడరలిజం హెల్ప్స్ ఇన్ అడ్రసింగ్ ద రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్. The special provisions for the backward regions like Vidarbha in Maharashtra, Saurashtra in Gujarat ensure that these areas receives focused attention for their developmental needs. నార్మల్గా ఇలాంటి వెనుకబడిన ప్రాంతాలను అలానే వదిలేసామనుకోండి, ఇంకా డైవర్స్ అనేది పెరుగుతూనే ఉంది, ఇంకా డివిజన్ అనేది పెరిగే ఛాన్సెస్ అనేవి ఉంటుంది. సో హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్కి, డెవలప్డ్ రీజియన్కి అండర్ డెవలప్డ్ రీజియన్కి ఇంకా గ్యాప్ అనేది పెరుగుతూనే ఉండే అవకాశం అనేది ఉంటుంది. అలా కాకుండా ఇలా స్పెషల్ ఏరియాస్ని గుర్తించేసి వాటికి డెవలప్మెంటల్ ప్యాకేజెస్ ఇవ్వడం ద్వారా తగిన ఫోకస్ని తీసుకొచ్చేసి ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో, డెవలప్మెంటల్లో ఉన్న డిస్పారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి ఒక అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అనదర్ థింగ్ ఈస్ మేనేజింగ్ హిస్టారికల్ అండ్ జియోగ్రాఫికల్ కాంప్లెక్సిటీస్. అసిమెట్రిక్ ప్రొవిజన్స్ such as erstwhile Article 370 for Jammu Kashmir were designed to manage the unique historical circumstances surrounding the state's accession to India. Similarly, the division of powers in the northeastern states under the 6th schedules
అక్నాలెడ్జ్ ఏ డిస్టింక్ట్ జియోగ్రఫికల్ అండ్ సోషల్ కాంటెక్స్. ఏవైతే ఆర్టికల్ 370 ఉందో ఇప్పుడు మనం రిపీల్ చేయడం అనేది జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. బట్ ఒకప్పుడు ఆర్టికల్ 370 ఎందుకు తీసుకొచ్చారు? టు రెస్పెక్ట్ ద జియోగ్రాఫికల్ అండ్ హిస్టారికల్ కాంప్లెక్సిటీస్ ఆఫ్ ద ఏరియాస్. అప్పుడున్న హిస్టరీ ప్రకారం ఏవైతే మనకి యాక్సెషన్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు స్పెషల్ సేఫ్ గార్డ్స్ అనేవి అవసరమయ్యాయి ఫర్ టెంపరరీ పర్పస్. సో తదనుగుణంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్రొవైడెడ్ ఫర్ సడన్ సేఫ్ గార్డ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్టికల్ 370. సో ఏదైతే హిస్టారికల్ కాంటెక్స్లో ఉన్నాయో వాటిని తీసుకోవడం అనేది జరిగింది. ఎట్ ద సేమ్ టైం జియోగ్రాఫికల్ ఫీచర్స్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? ఏవైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మనం ఇస్తున్న స్పెషల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో, కాన్స్టిట్యూషన్ ఇస్తున్న స్పెషల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి జియోగ్రాఫికల్ కాంప్లెక్సిటీస్ని దృష్టిలో పెట్టుకొని, ఎలూసివ్నెస్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్పెషల్ ప్రొవిజన్స్ని ఇవ్వడం అనేది జరిగింది. స్పెషల్లీ దీస్ ఏరియాస్ నాట్ ఫుల్లీ కనెక్టెడ్ విత్ మెయిన్‌ల్యాండ్ ఇండియాతోని స్పెషల్‌గా ఫుల్‌గా కనెక్ట్ అవ్వకపోవడం వల్ల అక్కడ డెవలప్‌మెంటల్ అసిమెట్రీస్ అనేవి ఉన్నాయి. డెవలప్‌మెంటల్ డిస్పారిటీస్ అనేవి ఉన్నాయి. సో ఇన్‌ఈక్వాలిటీస్ ఉన్నాయి. సో వీటిని పోగొట్టడానికి వాటికి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అనదర్ థింగ్ ఈస్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్. బై అడ్రెసింగ్ ద స్పెసిఫిక్ నీడ్స్ ఆఫ్ వేరియస్ రీజియన్స్, అసిమెట్రిక్ ఫెడరలిజం యాక్ట్స్ యాజ్ ఎ టూల్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్. నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఎప్పుడైనా నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది, రైట్? సో ఎప్పుడైతే డైవర్స్ నీడ్స్ యొక్క వాళ్ళ యొక్క నీడ్స్ని అకామిడేట్ చేసినప్పుడు, వాళ్ళ యొక్క వాయిస్ని మనం విన్నప్పుడు, వాటిని పట్టించుకున్నప్పుడే ఈ నేషన్ అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక పర్టికులర్ స్టేట్ అయినా ఒక రీజియన్ అయినా వాళ్ళ యొక్క డిమాండ్స్ని, ఆస్పిరేషన్స్ని పరిగణలోకి తీసుకోవట్లేదు అనుకున్నప్పుడు ఒక ఏలియనేషన్ ఫీలింగ్ అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అలాంటి ఫీలింగ్స్ అనేవి రాకుండా వాటి యొక్క డిమాండ్స్ని అనేది కాన్స్టిట్యూషనల్ పరిధిలో అకామిడేట్ చేయడం ద్వారా ఒక నేషనల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది. సో నేషన్ బిల్డింగ్ అనేది ఇంకా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. ఇట్ స్ట్రెంథెన్ ద నేషనల్ activities. So it ensures that diverse regions, whether due to their geography or cultural distinctiveness or historical circumstances, are accommodated within the larger framework of Indian Union. Thus strengthen the unity of the nations. ఏవైతే ఉన్నాయో స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈదర్ బికాస్ ఆఫ్ దేర్ జియోగ్రఫీ ఆర్ కల్చరల్ డిస్టింక్టివ్నెస్ ఆర్ హిస్టారికల్ సర్కమ్స్టాన్సెస్. సో వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని వాటిని అకామిడేట్ చేయడం ద్వారా ఒక యూనిటీ అనేది ఇంకా బలపడుతూనే ఉంటుంది. ఎస్పెషల్లీ తెలంగాణ మూమెంట్ టైంలో మనకు అక్కడ వచ్చింది ఏంటి? ఎంప్లాయ్మెంట్ అనేది లోకల్స్కి ఇవ్వడం లేదు అని ఆర్టికల్ 371D తీసుకురావడం ద్వారా ఏదైతే లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం ద్వారా దాన్ని కొంతవరకు పరిష్కారం చూపించే మార్గాన్ని చూపించడం జరిగింది. సో దే ట్రై టు అకామిడేట్ ద ఆస్పిరేషన్స్ అండ్ నీడ్స్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్ బై గెటింగ్ ద ఆర్టికల్ 371D, రైట్? సో ఈ విధంగా నేషనల్ యూనిటీకి స్ట్రెంథెన్ చేసినట్లు అవుతూ ఉంటుంది. ద పాసిబుల్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ అసిమెట్రిక్ ఫెడరలిజం. సో ఏవైతే అసిమెట్రిక్ ఫెడరలిజం వల్ల కలిగే డిసడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. ఎందుకు అని అంటే క్వశ్చన్లో డిస్కస్ అని అడగడం జరిగింది. సో అందువల్లనే ఖచ్చితంగా డిసడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మెన్షన్ చేయాలి. ఫస్ట్ థింగ్, ఫాస్టరింగ్ regionalism. That means promoting the regionalism. Asymmetric federalism can sometimes exacerbate the regional divisions, as certain states or regions might demand even greater autonomy, potentially leading to secessionist tendencies or conflicts between the center and the states. నార్మల్గా ఒక స్టేట్కి ఇచ్చినప్పుడు ఇంకొక స్టేట్ నుంచి వెళ్ళి కూడా అదే డిమాండ్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. విదర్భాకి ఇచ్చినప్పుడు ఆల్వేస్ దెర్ ఈస్ అనదర్ రీజన్స్, వేరే పర్టికులర్ రీజన్స్ని కూడా అలాంటి డిమాండ్స్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్కి కూడా చాలా డిమాండ్స్ అనేవి ఉన్నాయి. కొన్ని స్టేట్స్ చాలా యాక్టివ్గా ఆ డిమాండ్ని చాలా యాక్టివ్గా వినిపిస్తూ ఉన్నాయి. స్పెషల్లీ స్టేట్స్ లైక్ బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ఇట్ బికాస్ ఆఫ్ దేర్ హిస్టారికల్ నేచర్ అండ్ కన్సిడరింగ్ ద పావర్టీ లెవెల్స్ అండ్ ద డిఫికల్టీస్ ఇన్ ద ఎకనామిక్ సర్వైవల్. సో వీటి వల్ల కూడా ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ఎక్కువగా అడగడం అనేది జరుగుతూ ఉంది. సో ఒక రీజనలిజాన్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంది. అనదర్ థింగ్ ఈస్ పొలిటికల్ మ్యానిపులేషన్స్. ది డిఫరెన్షియల్ ట్రీట్మెంట్స్ ఆఫ్ స్టేట్స్ కెన్ బి యూజ్ ఫర్ పొలిటికల్ గెయిన్స్.
when certain states are granted special privileges for short term political advantages, it can create discontent among other states, potentially destabilizing the ఫెడరల్ బ్యాలెన్స్. ఎప్పుడైతే నార్మల్గా ఎలక్షన్ టైమ్స్లో ఉన్నాయో, ఎలక్షన్ టైమ్స్లో ఇటువంటి ప్యాకేజెస్ని ఎక్కువగా అనౌన్స్ చేయడం అనేది చూస్తూ ఉంటాం. ఒక స్టేట్కి సంబంధించినప్పుడు ఆ పర్టికులర్ టైంలో, ఎలక్షన్ టైంలో ఆర్ వేరే టైంలలో అలాంటి ప్యాకేజెస్ని అనౌన్స్ చేశారనుకోండి, మిగిలిన స్టేట్స్ నుండి ఇటువంటి డిమాండ్స్ వచ్చే ఛాన్స్ అనేవి ఉంది. ఒకవేళ ఆ డిమాండ్స్ అనేవి ఫుల్ఫిల్ అవ్వలేదనుకోండి, స్టేట్స్ మే ఫీల్ ఏలియనేటెడ్. వాళ్ళ ఫెడరలిజం స్ట్రక్చర్లో వాళ్ళ యొక్క వాయిస్ని క్లియర్గా వినడం లేదు. కాన్స్టిట్యూంట్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్స్ అన్నీ వాళ్ళ యొక్క డిమాండ్స్ని వినడం లేదు అన్న ఒక భావన ఏర్పడే అవకాశం కూడా ఉంది. సో దీస్ ఆర్ బీయింగ్ యూజ్డ్ యాజ్ ఏ పొలిటికల్ టూల్స్ స్పెషల్లీ ఇన్ టైమ్స్ ఆఫ్ ఎలక్షన్స్ టైమ్స్లో ఇవి ఒక పొలిటికల్ టూల్స్లా కూడా యూజ్ అవుతూ వస్తూ ఉన్న దాన్ని చూస్తూ ఉన్నాము. గత 3-4 డికేడ్స్ ఏవైతే ఉన్నాయో 3-4 డికేడ్స్లో వీటిని చూడడం జరిగింది. సో కంక్లూజన్ ఏంటి? అసిమెట్రికల్ ఫెడరలిజం in India has been instrumental in managing its vast diversity, allowing for the accommodation of varied regional, cultural, and historical contexts. So you are positively asserting that it has been helpful. It has been instrumental. It has been instrumental in managing its vast diversity. Diversity అనేది ఏ ఫామ్లో ఉంది? రీజియన్లో ఫామ్లో ఉంది, కల్చరల్ డైవర్సిటీ ఉంది, ఈవెన్ హిస్టారికల్ కాంటెక్స్ అనేవి కూడా చాలా డిఫరెంట్గా ఉండడం అనేది జరిగింది. ఇట్ రిఫ్లెక్ట్స్ ద నీడ్ ఫర్ ఫ్లెక్సిబుల్ ఫెడరల్ స్ట్రక్చర్ దట్ కెన్ క్యాటర్ టు ద డిస్టింక్ట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ డిఫరెంట్ రీజియన్స్ వైల్ మెయింటైనింగ్ ద నేషనల్ యూనిటీని మెయింటైన్ చేస్తూనే ఏవైతే ప్రత్యేకమైన రీజియన్స్ ఉన్నాయో, ప్రత్యేకమైన కల్చర్ ఉందో, ప్రత్యేకమైన హిస్టారికల్ కాంటెక్స్ ఉన్నాయో వాటికి తగినట్లుగా వాటి యొక్క నీడ్స్ని అకామిడేట్ చేయడానికి యూజ్ అవుతూ వస్తూ ఉంది. హవెవర్ ఇక్కడ నుండి చాలా చాలా ఇంపార్టెంట్. However, care must be taken to ensure that these arrangements are transparent and based on the genuine needs rather than being driven by political expediency to preserve the long-term stability of the Indian federations. సో ఖచ్చితంగా నీడ్స్కి ప్రకారమే ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది. అండ్ ఈవెన్ ద అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఎట్ ది సేమ్ టైమ్ దే హ్యావ్ టు బి ఫేర్. టు ద ఆల్ కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ ఆఫ్ ద ఫెడరలిజం. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. ఒకవేళ ఇప్పుడు నాగాలాండ్కి, అరుణాచల్ ప్రదేశ్కి ఏమైనా మనం స్పెషల్ ప్రొవిజన్స్ అని ఎనేబుల్ చేస్తున్నామనంటే మిగిలిన ఏ స్టేట్స్ కూడా అపోజ్ చేయవు. ఎందుకు అనంటే దే నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ అలొకేటింగ్ సచ్ అ ప్రొవిజన్స్, రైట్? సో అక్కడ బార్డర్ డెవలప్మెంట్ అవ్వడం అనేది ఇండియా యొక్క అవసరం. సో అదేవిధంగా ఒక అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ఒక కన్సెన్సెస్ ఏవైతే ఉన్నాయో అలా డెవలప్ అవుతూ ఉండాలి. సో దెర్ హ్యాస్ టు బి ఏ ట్రాన్స్పరెన్సీ అండ్ ఫేర్ మేనర్ ఇన్ deciding these kind of special provisions, and based on genuine needs rather than using them as a political tools for manipulation. ఎందుకు లాంగ్ టర్మ్లో ఇండియన్ ఫెడరలిజం అనేది స్టేబుల్గా ఉండాలంటే ఇటువంటి పనులని చేయకూడదు అని కంక్లూషన్లో మనం చెప్పడం జరుగుతుంది, రైట్? లెట్ us look into another question. We compare and contrast the federal systems in India and Canada with the help of relevant examples. క్వశ్చన్లో కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అని అడుగుతున్నారు. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అడిగినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, ఓన్లీ డిఫరెన్సెస్ మాత్రమే రాయకూడదు. ఈవెన్ యూ హ్యావ్ టు మెన్షన్ ద సిమిలారిటీస్ యాజ్ వెల్. సిమిలారిటీస్ కూడా రాయాలి. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అన్నప్పుడు సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ రెండు రాయాల్సిన అవసరం అనేది ఉంది. కెనడా ఇట్స్ మోస్ట్ లైక్లీ యూపీఎస్సీలో ఎక్కువగా అడుగుతారు కాన్స్టిట్యూషనల్ కంపారిజన్. బట్ ఇక్కడ జస్ట్ ఒక ఐడియా కోసం తీసుకోవడం అనేది జరిగింది. ఎందుకు అంటే జ్యుడిషియల్ రివ్యూ కాన్సెప్ట్ అనగానే మనం వెళ్ళేసి జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఆర్ జ్యుడిషియల్ రివ్యూ అనగానే యూఎస్ఏ తీసుకుంటాము. పార్లమెంటరీ సిస్టమ్ అనగానే మనం బ్రిటిష్ సిస్టమ్ ఏదైతే ఉందో, బ్రిటన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఫెడరలిజమ్స్కి దో ఇండియా అడాప్టెడ్ ఫెడరలిజం ఫ్రమ్ యూఎస్ఏ మోడల్, బట్ ఇట్ హ్యాస్ హెవీలీ టిల్టెడ్ టువర్డ్స్ కెనడా మోడల్ నుండి తీసుకోవడం అనేది జరిగింది. నార్మల్గా ఫెడరలిజం అని అంటే యూఎస్ఏ గురించి చెప్తాము, బట్ కెనడా మోడల్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో అందుకోసమని ఒక క్వశ్చన్ని తీసుకోవడం అనేది జరిగింది. త్వరగా ఫినిష్ చేద్దాం. లెట్ us క్విక్లీ ఫైండ్ ఇట్ అప్. ఫెడరలిజం
ఫెడరలిజం ఈజ్ అ పొలిటికల్ సిస్టమ్ వేర్ ద పవర్ ఈస్ డివైడెడ్ between more two or more tiers of the government, each functioning independently within its jurisdictions, usually established by a constitution. See, classic definition of the ఫెడరలిజం. ఫెడరలిజం అంటే ఏమని చెప్పుకున్నాము, పవర్ అనేది 2 ఆర్ మోర్ కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యన డివైడ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ డివిజన్ అనేది క్లియర్గా కాన్స్టిట్యూషన్ ద్వారా జరుగుతూ ఉంటుంది. కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్ సేమ్ టైం డివైడ్ అయిన తర్వాత యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ S1 S2 ఇలా ఉన్న తర్వాత అవి ఇండిపెండెంట్‌గా వర్క్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాటి డొమైన్‌లో ఇండిపెండెంట్‌గా వర్క్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దిస్ ఈస్ అ క్లాసిక్ డెఫినిషన్ ఆఫ్ ఫెడరలిజం. నార్మల్‌గా ఒక టిప్ చెప్తాను మీకు. ఏవైతే కాన్సెప్ట్స్ ఏవైతే సిలబస్ కాపీలో మెన్షన్ చేయబడి ఉన్నాయో, ఆ కాన్సెప్ట్స్ అన్నింటికి ముందే డెఫినేషన్స్ ఏవైతే స్టాండర్డ్ బుక్స్‌లో ఉన్నాయో వాటిని పికప్ చేసుకొని పెట్టుకోండి. సో, ఇట్ విల్ బి యూజ్‌ఫుల్. ఫైనల్ రివిజన్ రోజు మనం అన్ని కాన్సెప్ట్స్‌ని ఒకే రోజు రివైజ్ చేయడం అనేది చాలా చాలా కష్టమవుతూ ఉంటుంది. కానీ ఏవైతే డెఫినేషన్స్ ఉన్నాయో, కంక్లూజన్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని ఒక స్టాండర్డ్‌గా రాయడం ద్వారా మనం ఒక ఇంప్రెషన్ ఇవ్వచ్చు ఎగ్జామినర్‌కి. ఒక మంచి ఇంప్రెషన్ అనేది వస్తూ ఉంటుంది. సో, ట్రై టు కాపీ ద స్టాండర్డ్ డెఫినేషన్స్ ఫ్రమ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, లక్ష్మీకాంత్ బుక్ ఉన్నా, ఏవైనా ఉన్నా కూడా వాటిలో నుండి కాపీ చేసి పెట్టుకోండి. ఈ డెఫినేషన్స్‌ని, స్టాండర్డ్ డెఫినేషన్స్‌ని ఎగ్జామ్ ముందు చాలా యూజ్ అవుతూ ఉంటాయి. రైట్? సో, బోత్ ఇండియా అండ్ కెనడా have adopted the federal structures to address their social diversity while maintaining the నేషనల్ యూనిటీ. ఏవైతే ఉన్నాయో ఫెడరల్ స్ట్రక్చర్ అనేది ఎందుకు అడాప్ట్ చేసుకున్నారు అని అంటే, సోషల్ డైవర్సిటీ ఏవైతే ఉందో బోత్ కంట్రీస్లో దాన్ని అకామిడేట్ చేయడం కోసం, అడ్రస్ చేయడం కోసం అనేది ఫెడరల్ స్ట్రక్చర్ని ఇన్కార్పొరేట్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ ఎట్ ది సేమ్ ద మెయిన్ ప్రియారిటీ ఈస్ టు ద మెయింటైన్ నేషనల్ యూనిటీని మెయింటైన్ చేయాలి. ఎటువంటి డిస్టర్బెన్స్ ఇంటర్నల్‌గా ఉండకూడదు అనంటే, వాళ్ళ ఏదైతే యాస్పిరేషన్స్ ఉన్నాయో, వాళ్ళ నీడ్స్ ఉన్నాయో, వాటికి తగినట్లు అకామిడేట్ చేయడం ద్వారా వితిన్ కాన్స్టిట్యూషనల్ బౌండరీలోనే వాటిని అకామిడేట్ చేయడం ద్వారా ఒక డిస్సాటిస్ఫాక్షన్‌ని తగ్గించవచ్చును. ఒక సెసెషనిస్ట్ టెండెన్సీస్ ఏవైతే వస్తాయో వాటిని తగ్గించవచ్చును. ఒక వేర్పాటు వాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అరైజ్ అవ్వకుండా, వాటిని ప్రారంభం అవ్వకుండా కంటైన్ చేయవచ్చు. రైట్. సో, డిస్పైట్ సిమిలారిటీస్ దేర్ ఆర్ నోటబుల్ డిఫరెన్సెస్ ఇన్ ద ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ ద 2 countries. So, this is a link para that we have to write every time. Right. So, similarities between the federal systems in India and Canada. First thing is parliamentary government. Both countries follow the Westminster parliamentary model combined with a federal structure, ensuring a democratic systems with elected representatives. Right. Both countries follow the Westminster parliamentary model where their representatives are elected by the people. రైట్. ప్రైమ్ మినిస్టర్ లీడర్షిప్ ఏదైతే ఉందో ప్రైమ్ మినిస్టర్ లీడర్షిప్ని 2 కంట్రీస్ ఫాలో అవుతాయి. ఇట్ సేమ్ టైం బైకామరలిజం ఏదైతే ఉందో బైకామరలిజంని కూడా 2 కంట్రీస్ ఫాలో అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ ద రూల్ ఆఫ్ లా కాన్సెప్ట్. రైట్. సో, దిస్ ఈస్ అ వెస్ట్‌మినిస్టర్ పార్లమెంటరీ మోడల్. దానికి అడిషన్ ఏముంది ఇక్కడ? అడిషన్ ఏదైతే ఉందో అడిషన్ ఈస్ ఫెడరల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది అడిషన్ అనమాట. నార్మల్‌గా బ్రిటన్‌లో యూనిటరీ మోడల్ అనేది ఉంటుంది. అక్కడ ఫెడరల్ స్ట్రక్చర్ అనేది ఉండదు. ఫెడరల్ స్ట్రక్చర్ అక్కడ ఒకవేళ లోకల్ గవర్నమెంట్స్ ఉన్నా కూడా దే డిరైవ్ దేర్ పవర్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఆ గవర్నమెంట్ నుండి వాటికి పవర్స్ అనేవి డెలిగేట్ చేయబడుతూ ఉంటాయి. కాన్స్టిట్యూషన్ ద్వారా సెపరేట్‌గా రావు. సో, ఇండియా, కెనడా మోడల్ ఏముంటుంది? పార్లమెంటరీ మోడల్ ఉంటుంది. ప్లస్ ఫెడరల్ స్ట్రక్చర్ అనేది అడిషనల్‌గా ఉంటుంది. సో, ఎన్షూరింగ్ ఎ డెమోక్రటిక్ సిస్టమ్ విత్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. Parliamentary government. Another thing is unitary bias. India adopted the idea of strong unitary bias from the Canada. Like India's Union of States, Canada's federal systems gives more authority to the central government, especially during emergencies. నార్మల్‌గా ఇండియాలో కూడా యూనిటరీ బయాస్ అనేది ఎందుకు ఉంది అని అంటున్నాము? నార్మల్‌గా అయితే పవర్స్ అనేవి ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. కానీ ఏవైతే సబ్జెక్ట్ మ్యాటర్స్ యూనియన్ లిస్ట్‌లో మెన్షన్ చేయబడి ఉన్నాయో దే ఆర్ మోర్ రిలవెంట్. దే ఆర్ మోర్ స్ట్రాంగర్ కంపేర్ టు ద స్టేట్ లిస్ట్‌లో ఏవైతే మెన్షన్ చేశారో దే పర్టైన్ టు ద లోకల్ నీడ్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ద పీపుల్. వెరాస్ ద లిస్ట్ సబ్జెక్ట్స్ దట్ మెన్షన్డ్ ఇన్ ద యూనియన్ లిస్ట్ ఆర్ మోర్ టు డూ విత్ ద నేషనల్ సెక్యూరిటీ, కరెన్సీ, కమ్యూనికేషన్, ఫారెన్ అఫైర్స్. రైట్. సో, ఆబ్వియస్లీ వీటికి ఒక ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. రైట్. అనదర్ థింగ్ ఈస్ జ్యుడిషియల్ రివ్యూ. Both systems include judicial review.
where the court, especially the Supreme Court, have the authority to review constitutional matters, ensuring the division of powers is respected. See, both countries have ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఏదైతే ఉందో ఈ టూ కంట్రీస్లో ఉండడం జరిగింది, రైట్? సో బోత్ కంట్రీస్ హ్యావ్ ద ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అండ్ దే ఫాలో ద జ్యుడిషియల్ రివ్యూ ప్రాసెస్ని టూ కంట్రీస్ ఫాలో అవుతూ ఉంటాయి. స్పెషల్లీ సుప్రీంకోర్టు ఏదైతే ఉందో అది ఇండిపెండెంట్గా ఉంటుంది. సో దీస్ హ్యావ్ ద అథారిటీ టు రివ్యూ ద కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ని అథారిటీస్ని రివ్యూ చేయడానికి పవర్స్ అనేవి క్లియర్గా ఉంటాయి. ఎన్షూరింగ్ ద పవర్స్ ఆర్ రెస్పెక్టెడ్, ఏవైతే కాన్స్టిట్యూషనల్ బౌండరీస్ ఉన్నాయో ఆ బౌండరీస్ అనేవి క్లియర్గా రెస్పెక్ట్ చేయబడుతూ ఉంటాయి. సో జుడిషియరీ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఎన్షూరింగ్ దిస్ ఆస్పెక్ట్స్. బట్ దెర్ ఆర్ సర్టెన్ differences as well. Differences between the federal systems in India and Canada. First thing, rationale for federalism. India's federal system was designed to preserve the unity in diversity, addressing linguistic, regional, cultural differences. In contrast, Canadian federalism arose from a sharp division between the French speaking and English speaking populations, particularly in Quebec province. Right? సో రేషనల్ ఫర్ ఫెడరలిజం, ఇండియాలో ఫెడరలిజాన్ని తీసుకురావడానికి గల కారణం ఏంటి? ఇండియాలో ఫెడరలిజంని తీసుకురావడానికి గల కారణం, వాట్ ఈస్ ద రేషనల్ ఫర్ ఫెడరలిజం ఇన్ ఇండియా? ఇండియాలో ఏదైతే డైవర్సిటీ ఉందో ఆ డైవర్సిటీని మేనేజ్ చేయడానికి అండ్ ప్రిజర్వ్ చేయడానికి మనం ఈ ఫెడరలిజం కాన్సెప్ట్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ డైవర్సిటీ అనేది ఎన్ని ఫామ్స్గా ఉంది? లింగ్విస్టిక్ ఫామ్గా ఉంది, రిలీజియస్ ఫామ్లో ఉంది, ఈవెన్ కల్చరల్ ఫామ్లో కూడా ఈ డైవర్సిటీ అనేది ఉంది. సో ఇన్ ఆర్డర్ టు ప్రిజర్వ్ దీస్ diversity and ensure the unity in diversity, we have adopted this form of federalism. Whereas in కెనడాలో ఏదైతే అక్కడ టూ టైప్స్ ఆఫ్ పాపులేషన్ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒకటి ఫ్రెంచ్ స్పీకింగ్ ఉంటుంది, ఇంకొకటి ఇంగ్లీష్ స్పీకింగ్ పాపులేషన్స్ అనేవి ఉంటుంది. సో వాటి మధ్యలో డివిజన్ ఏదైతే ఉందో ఆ డివిజన్ని క్లియర్గా డిస్ప్యూట్స్ లేకుండా మేనేజ్ చేయడం కోసం అక్కడ ఫెడరలిజం కాన్సెప్ట్ని తీసుకురావడం అనేది జరిగింది, స్పెషల్లీ ఇన్ క్యూబెక్ ప్రావిన్స్. అనదర్ థింగ్ ఈస్ mode of representation. India's Rajya Sabha represents states with members elected by the state legislatures. In contrast, Canada's Senate provides representation by regions, but senators are appointed by the prime ministers, making it less democratic and less effective in nature. Right? సో ఇండియాలో నార్మల్గా రాజ్యసభ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాము? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది, రైట్? సో ఇక్కడ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ అనేవాళ్ళు కరెస్పాండెంట్ స్టేట్స్ ఏవైతే స్టేట్ లెజిస్లేచర్స్ ఉన్నాయో ఆ స్టేట్స్ లెజిస్లేచర్ ద్వారా ఎన్నుకోబడడం జరుగుతూ ఉంటుంది, రైట్? కానీ సెనేట్లో అలా ఉండదు. సెనేట్లో ఎవరైతే మెంబర్స్ ఉంటారో కెనడియన్ సెనేట్ ఏదైతే ఉందో ఆ కెనడియన్ సెనేట్లో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్ని ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, ఆ ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ నామినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ వెరీ లెస్ డెమోక్రటిక్. ఇట్ ఈస్ నాట్ ఏ డెమోక్రటిక్ ప్రాసెస్. అందువలనే ఎఫెక్టివ్ మెకానిజం ఏదైతే ఉందో టు ప్రిజర్వ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్, ఏదైతే మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద రాజ్యసభ అని మనం చెప్తున్నామో అది కెనడాలో అప్లై అవ్వడం లేదు, రైట్? సో అనదర్ థింగ్ ఈస్ డివిజన్ ఆఫ్ పవర్స్. India's Rajya Sabha has more powers than Canada's House of Lords, allowing it to influence legislations. Additionally, India's center can legislate on state matters in certain cases as well. Unlike in Canada, where provincial autonomy is more rigidly maintained. కెనడాలో ఎలా ఉంటుంది అని అంటే, కెనడాలో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టేట్ సబ్జెక్ట్స్ మీద సెంటర్ అనేది లాస్ని ఎనాక్ట్ చేయడానికి కుదరదు. బట్ ఇండియాలో ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ అనేవి ఉన్నాయి. రాజ్యసభకి స్పెషల్ పవర్స్ ఉన్నాయి. మనం ఎర్లియర్ వీడియోస్లో చూడడం అనేది జరిగింది. ఇఫ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెజల్యూషన్ చేసి పంపించాయనుకోండి, రాజ్యసభ కెన్ ఎనాక్ట్ ద లాస్ యాజ్ వెల్, రైట్? సో ఏవైతే రాజ్యసభ కూడా ఒక పర్టికులర్ టాపిక్ని తీసుకున్నా, ఒక ఆల్ ఇండియా సర్వీస్ని క్రియేట్ చేయాలనుకున్నా కూడా ఇట్ కెన్ డూ దట్. ఈవెన్ when compared to Lok Sabha, also Rajya Sabha has equal powers except in matters of మనీ బిల్స్ మాత్రమే కాకుండా మిగిలిన వాటన్నింటిలో రాజ్యసభకి లోక్సభకి ఆల్మోస్ట్ ఈక్వల్ పవర్స్ అనేవి ఉండడం జరుగుతూ ఉంది. అనదర్ థింగ్ ఈస్ డ్యూయల్ సిటిజన్షిప్. కెనడా అలోస్ డ్యూయల్ సిటిజన్షిప్ సిన్స్ 1997, వైల్ ఇండియా ఓన్లీ పర్మిట్స్
సింగిల్ సిటిజన్షిప్ టు మెయింటైన్ ద నేషనల్ యూనిటీ. డ్యూయల్ సిటిజన్షిప్ అంటే ఏంటి? అక్కడ ఎవరైతే స్టేట్స్ ఉన్నారో అక్కడ స్టేట్స్‌లో సిటిజన్‌గా అలౌ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఆల్మోస్ట్ సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంట్రల్ ఆర్ నేషనల్ సిటిజన్షిప్‌ని అలౌ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇండియాలో దెర్ ఈస్ ఓన్లీ వన్ సిటిజన్షిప్, దట్ ఈస్ ఇండియన్ సిటిజన్షిప్. ఏదైనా స్టేట్‌లో ఉన్నప్పటికీ ఆ స్టేట్‌కి సిటిజన్ అని అనరు. రెసిడెంట్స్ మాత్రమే అవుతారు. రెసిడెంట్స్ ఆఫ్ పర్టిక్యులర్ స్టేట్స్ అని పిలుస్తాం తప్ప సిటిజన్స్ ఆఫ్ పర్టిక్యులర్ స్టేట్ అని ఇండియాలో పిలవడం అనేది ఉండదు. ఇండియాలో సిటిజన్షిప్ అనేది ఓన్లీ నేషనల్ బేస్ మీద ఉంటుంది. స్టేట్స్ బేస్ మీద అనేది సిటిజన్షిప్ అనేది ఉండదు. ఎట్ మ్యాక్స్ దే విల్ బి కాల్డ్ యాస్ residents of particular states, not the citizens of particular states. Another thing is federal provincial relationship. In Canada, provinces often serve as a form of opposition to the federal government, particularly in the absence of strong political parties. This contrasts with the India's robust multi-party political system, where the opposition is largely found within the parliamentary framework. నార్మల్‌గా కెనడాలో ఏం జరుగుతూ ఉంటుందనంటే, అక్కడ ఉన్న నేషనల్ పార్టీస్ అనేవి కొన్ని స్టేట్స్ నుంచి మాత్రమే రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. కొన్ని స్టేట్స్‌కి ఆల్‌టుగెదర్ ఏవైతే నేషనల్ లెవెల్‌లో ఉన్నాయో వాటికి రిప్రజెంటేషన్ అనేది సరిగా ఉండదు. అందువల్లనే వాటి ఇంట్రెస్ట్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం స్టేట్స్ అనేవే ఒక అపోజిషన్ మెంబర్ లాగా వ్యవహరించడం అనేది జరుగుతూ ఉంటుంది. అపోజిషన్ పార్టీస్ లాగా ఉండడం అనేది జరుగుతుంది. ఈవెన్ వి ఆర్ సీయింగ్ దిస్ ఫినామినా ఇన్ ఇండియన్ కేస్ యాస్ వెల్. ఎప్పుడైతే సెంటర్ లాస్ తీసుకొచ్చిందనుకోండి, కొన్ని పర్టిక్యులర్ స్టేట్స్ ఏవైతే అగ్రీవ్డ్ ఉంటారో వాళ్ళు వాళ్ళ వాయిస్‌ని రైజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇన్ కేస్ ఆఫ్ తమిళనాడు వి సీ వెనెవర్ సంథింగ్ లైక్ హిందీ గురించి మాట్లాడుతున్నప్పుడు తమిళనాడు తన వాయిస్‌ని ఈక్వివోకల్‌గా మెన్షన్‌గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో, దెర్ ఈస్ ఎ కాంపిటీషన్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్. సో, ఆల్వేస్ సమ్‌టైమ్స్ స్టేట్స్ ఆల్సో యాక్ట్ యాస్ ఎ అపోజిషన్ మెంబర్స్ బోత్ ఇన్ కెనడా యాస్ వెల్ యాస్ ఇండియా యాస్ వెల్. బట్ ఇట్ ఈస్ మోర్ ప్రొనౌన్స్డ్ ఇన్ కెనడాలో చాలా ఎక్కువగా చూస్తాం. ఇండియాలో ఏదైతే మెంబర్‌షిప్ ఉందో, ఆ మెంబర్‌షిప్ అనేది పార్లమెంట్‌లో ఉన్న మెంబర్స్ అనేవాళ్ళు అపోజిషన్‌గా యాక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, పార్లమెంట్‌లోనే ఎఫెక్టివ్‌గా అపోజిషన్ ప్రెజెంట్‌గా ఉండడం జరుగుతూ ఉంది ఇండియాలో. కానీ ఈ మల్టీ పార్టీ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ మల్టీ పార్టీ సిస్టమ్ అనేది అక్కడ యాబ్సెంట్‌గా ఉంటుంది. కెనడాలో యాబ్సెంట్‌గా ఉండింది. సో, ఇండియాలో మాత్రం ఏంటి రీజనల్ పార్టీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, రీజనల్ ఇంట్రెస్ట్‌ని పార్లమెంట్‌లో వినిపిస్తూనే ఉంటారు. కానీ కెనడాలో ఒక మల్టీ పార్టీ సిస్టమ్ అనేది రీజనల్ పార్టీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అందువలన స్టేట్స్ ఇంట్రెస్ట్‌ని వాటంతట అవే ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. సో, కంక్లూజన్ ఏంటి? బోత్ ఏదైతే మనం డిస్కస్ చేసామో ఆ టాపిక్ మీదనే కంక్లూజన్ అనేది రాయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో, వైల్ బోత్ ఇండియా అండ్ కెనడా షేర్ ఫెడరల్ స్ట్రక్చర్, దేర్ సిస్టమ్స్ ఆర్ tailored to the address different social needs and historical context. Both countries use federalism as a unifying force, but balance of the power and representation different సిగ్నిఫికెంట్‌లీ. ఏదైతే బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఉందో, రిప్రజెంటేషన్ ఉందో అది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. బట్ మెయిన్ పర్పస్ ఏంటి? రెండిటిలో మెయిన్ పర్పస్ ఏంటి అనంటే టు ప్రిజర్వ్ ద నేషనల్ యూనిటీ. ఏదైతే ఉందో నేషనల్ యూనిటీని ప్రిజర్వ్ చేసుకోవడం కోసమే ఈ ఫెడరలిజం కాన్సెప్ట్‌ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. లెట్ అస్ లుక్ ఇంటూ అనదర్ క్వెషన్. హైలైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కమింగ్ టుగెదర్ అండ్ హోల్డింగ్ టుగెదర్ ఫార్మ్స్ ఆఫ్ ఫెడరేషన్స్. హైలైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కమింగ్ టుగెదర్ అండ్ హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్స్. ఈ నార్మల్ ఫెడరలిజం అంటే ఏమని చెప్పుకున్నాము? వెన్ దెర్ ఈస్ ఎ పవర్ ఈజ్ డివైడెడ్ బిట్వీన్ ద సెంట్రల్ యూనిట్ ఆర్ నేషనల్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ రీజనల్ గవర్నమెంట్స్. ఏవైతే వీటి మధ్యలో పవర్ అనేది కాన్స్టిట్యూషన్ ద్వారా డివైడ్ అయితే వాటిని ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని అడుగుతాము. సో, ఫెడరలిజం ఈజ్ ఏ టైప్ ఆఫ్ పాలిటీ ఇన్ విచ్ the power is divided between the central or national government and the regional government, and both work in independently, right? ఏదైతే రెండు ఇండిపెండెంట్గా వర్క్ చేస్తూ ఉంటాయి. అండ్ దీస్ పవర్స్ ఆర్ డివైడెడ్ బై ద కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ అనేది క్లియర్గా ఈ పవర్స్ని మెన్షన్ చేయబడి ఉంటుంది. కాన్స్టిట్యూషన్లో ఈ పవర్స్ అనేవి మెన్షన్ చేయబడి ఉంటాయి. ఫెడరలిజం రిఫర్స్ టు ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ power is divided between the central authority, that is national government, and the constituent పొలిటికల్ యూనిట్స్. సో, ఏవైతే పొలిటికల్ యూనిట్స్ ఉన్నాయో స్టేట్ 1, స్టేట్ 2, స్టేట్ 3 ఉన్నాయో వీటి మధ్యలో పవర్ అనేది క్లియర్గా డివైడ్ చేయబడి ఉంది. యూనియన్ గవర్నమెంట్ ఒకవైపు ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్స్ అనేవి ఇంకొక వైపు ఉండడం జరుగుతూ ఉంటుంది. సో, వీటి మధ్యలో ఒకవేళ పవర్ అనేది ఇన్ఈక్వల్గా ఉంటే దాన్ని మనం ఏమంటున్నాము? అసిమెట్రికల్ ఫెడరలిజం అని
అంటున్నాం. రైట్. సో, ఇక్కడ మనం అర్థం చేసుకుంటుంది ఏంటి అనంటే అన్ని స్టేట్స్‌కి ఈక్వల్‌గా పవర్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది. సో, నార్మల్‌గా ఏంటి అనంటే పవర్ అనేది సెంట్రల్ అథారిటీకి ప్లస్ కాన్స్టిట్యూయెంట్ పొలిటికల్ పవర్స్‌కి డివైడ్ చేయబడి ఉంటుంది. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఈస్ గవర్న్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ లా ఆఫ్ ద ల్యాండ్ ఏదైతే ఉంటుందో కాన్స్టిట్యూషన్ ద్వారానే ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అనేది మేనేజ్ చేయబడుతూ ఉంటుంది. ఫెడరల్ సిస్టమ్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ 2 బ్రాడ్ టైప్స్. One is coming together federations and another one is holding together federation based on methods and purpose of their formation. ఏదైతే ఫామ్ అయినప్పుడు ఎలా ఫామ్ అయ్యాయి, యాక్చువల్లీ ఫెడరేషన్ అనేది ఎలా ఏర్పడింది అనే బేసిస్ మీద వాటిని 2 టైప్స్గా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఒకటి కమింగ్ టుగెదర్, అనదర్ వన్ ఈస్ హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్స్. కమింగ్ టుగెదర్ ఫెడరేషన్స్కి హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్స్కి గల డిఫరెన్సెస్ ఏంటి అని అడుగుతున్నారు. బేసిక్ క్వశ్చన్ బట్ స్టిల్ ఇట్ కుడ్ బి ఆస్క్డ్. అందుకోసమే ఈ క్వశ్చన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఇట్స్ ఎ బేసిక్ క్వశ్చన్ బట్ ఫండమెంటల్స్ గురించి ఒక క్వశ్చన్ అడిగారనుకోండి అప్పుడు మనం అడ్రస్ చేసే సిచ్యువేషన్లో ఉండాలి. అందుకోసమని ఈ క్వశ్చన్ని పిక్ చేయడం అనేది జరిగింది. ఇట్స్ ఎ వెరీ బేసిక్ క్వశ్చన్. యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్ టుగెదర్. ఫస్ట్ థింగ్ ఫార్మేషన్. ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతూ ఉంటుంది కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ ఫార్మ్స్లో? ఇండిపెండెంట్ స్టేట్స్ వాలంటరీలీ యునైట్ టు ఫార్మ్ ఏ లార్జర్ అండ్ మోర్ సెక్యూర్ పొలిటికల్ ఎంటిటీ పూలింగ్ దేర్ సావర్నిటీ ఫర్ మ్యూచువల్ బెనిఫిట్స్. ఈ ఇండిపెండెంట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ 1, స్టేట్ 2, స్టేట్ 3, సపోజ్ ఇలా ఒక స్టేట్స్ 20 స్టేట్స్ ఉన్నాయి. ఈ స్టేట్స్ అన్నీ ఒక దగ్గరికి వచ్చేసి వాటి యొక్క సావర్నిటీ ఏదైతే ఉందో, డిసిషన్ మేకింగ్ పవర్ ఏదైతే ఉందో వాటన్నింటినీ ఒక దగ్గరగా తీసుకొని ఒక కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసేసి ఒక లార్జర్ ఎంటిటీగా ఏర్పడినట్లయితే, ఒక యూనియన్గా ఏర్పడినట్లయితే దాన్ని కమింగ్ టుగెదర్ ఫార్మ్ ఆఫ్ ఫెడరేషన్ అని అంటాము. సో ఇండిపెండెంట్ స్టేట్స్ కమ్ టుగెదర్ టు ఫార్మ్ ఏ లార్జర్ పొలిటికల్ ఎంటిటీ. ఇక్కడ స్టేట్స్ అన్నీ కలిసి ఒక నేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. స్టేట్స్ అన్నీ దగ్గరికి వచ్చేసి వాటి యొక్క పొలిటికల్ సావర్నిటీ ఏదైతే ఉందో దాని అన్నింటినీ ఒక దగ్గరికి చేర్చి ఒక పొలిటికల్ ఎంటిటీని, యూనిఫైడ్ పొలిటికల్ ఎంటిటీని, ఒక యూనియన్ని ఆర్ ఒక నేషన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకోసం పర్పస్ ఏంటి అని అంటే బెటర్ సెక్యూరిటీ పర్పస్ అండ్ ఆల్సో ఫర్ మ్యూచువల్ బెనిఫిట్. ఒకదానికొకటి బెనిఫిట్ చేసుకోవడం కోసం. నార్మల్గా ఇండిపెండెంట్ కంట్రీస్లా ఉన్నారనుకోండి ఆ టైంలో వాళ్ళ యొక్క రిసోర్సెస్ మీద కన్స్టెంట్స్ ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ట్రావెలింగ్ మీద, మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ మీద, ఇన్వెస్ట్మెంట్స్ మీద సో ఉంటాయి. సో అలాంటివన్నీ కాకుండా ఒక దగ్గరికి వచ్చేసి ఒక లార్జర్ పొలిటికల్ ఎంటిటీని ఎస్టాబ్లిష్ చేసుకోవడం ద్వారా దే ఆర్ సేఫ్ గార్డింగ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ దేర్ ఓన్ పర్పస్, రైట్? సో వాటి యొక్క బెనిఫిట్ అనేది క్రియేట్ చేసుకోవడం కోసం ఇలాంటి ఎంటిటీని క్రియేట్ చేసుకోవడం అనేది జరిగింది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఏదైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉందో పేరులోనే మనకు తెలుస్తుంది. స్టేట్స్ అన్ని దగ్గరకు వచ్చి ఒక యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడి ఒక లార్జర్ పొలిటికల్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఒక దగ్గరలో కూర్చొని ఒక ఫెడరేషన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దిస్ యూ కెన్ సీ ఇట్ ఇన్ ఆస్ట్రేలియా అస్ వెల్. ఆస్ట్రేలియాలో కూడా సిమిలర్ టైప్ ఆఫ్ ఫెడరేషన్ అనేది ఉంటుంది. ఈవెన్ ఇన్ స్విట్జర్లాండ్, యుఎస్ఏ, స్విట్జర్లాండ్ అండ్ ఆస్ట్రేలియా ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కమింగ్ టుగెదర్ ఫెడరేషన్. Another one is holding together federation. A large country decides to decentralize its power by dividing it between the constituent units and the national government to maintain the unity. ఇక్కడ మేజర్ పర్పస్ ఏంటి మెయింటైన్ ద యూనిటీ మెయింటైన్ చేయడం కోసం ఒక లార్జర్ పొలిటికల్ ఏదైతే బాడీ ఉందో లైక్ ఇండియా ఏదైతే ఉందో కంప్లీట్గా, సారీ ఫర్ డ్రాయింగ్ దిస్ మ్యాప్ బట్ కంప్లీట్గా రాంగ్లీ డ్రాయింగ్ ఫర్ దిస్ మ్యాప్ బట్ జస్ట్ బేర్ విత్ మీ. ఒక లార్జర్ పొలిటికల్ యూనిట్ ఏదైతే ఇండియా లాంటి పొలిటికల్ యూనిట్ ఉందో అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం స్టేట్స్ని డివైడ్ చేయడం అనేది జరిగింది, రైట్? సో ఇక్కడ ఏం చేస్తున్నారు? ఒక లార్జర్ పొలిటికల్ కంట్రీ ఏదైతే ఉందో ఆ కంట్రీ అనేది పవర్ని డీసెంట్రలైజ్ చేయడం ద్వారా ఒక నేషనల్ యూనిటీని ప్రిజర్వ్ చేయడం కోసం అండ్ ఇంకొకటి అడ్మినిస్ట్రేషన్ని ఎఫెక్టివ్గా కంటిన్యూ చేయడం కోసం ఆ పొలిటికల్ ఎంటిటీని చిన్న యూనిట్స్గా డివైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ యూనిట్స్ని మనం ప్రావిన్సెస్ ఆ స్టేట్స్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏదైతే లార్జ్ కంట్రీ డిసైడెడ్ టు డీసెంట్రలైజ్ ఇట్స్ పవర్, డీసెంట్రలైజేషన్ కోసం అనేది ఇది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇండియా, స్పెయిన్, బెల్జియం. దీస్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ ఇన్ విచ్ power is decentralized by the
కంట్రీ ఏదైతే లార్జ్ కంట్రీ ఉందో అది డీసెంట్రలైజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, డివిజన్ ఆఫ్ పవర్స్ అమాంగ్ ద స్టేట్స్. కాన్స్టిట్యూయెంట్ స్టేట్స్ యూజువల్లీ హ్యావ్ అ ఈక్వల్ పవర్ విత్ నో వన్ స్టేట్ బీయింగ్ having more power than other states. Example, 50 states in USA have equal పవర్స్. నార్మల్‌గా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అని ఎలా జరుగుతుంది? అన్ని స్టేట్స్‌కి ఈక్వల్ పవర్స్ అనేవి ఉంటాయి. ఎందుకనంటే ఇక్కడ డిఫరెంట్ బాడీస్ అనేవి దగ్గరికి వస్తున్నాయి. రైట్? సో, ఇలా బాడీస్ అన్ని వచ్చేసి ఒక యూనియన్‌ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాబట్టి అందరికి ఈక్వల్ పవర్స్ అనేవి ఉంటుంది. ఒక నేషన్‌ని ఆర్ ఒక యూనియన్‌ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాబట్టి అందరికీ ఈక్వల్ పవర్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫెడరేషన్. ఏదైతే మనం అంటున్నామో ఇది సిమెట్రికల్ ఫార్మ్ ఆఫ్ ఫెడరేషన్. ఐడియల్, టిపికల్ ఫెడరేషన్. రైట్? వేర్ ఆల్ ద కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ హ్యావ్ ద ఈక్వల్ పవర్స్. రైట్? సో, ఇది మనం ఎక్కడ చూస్తాము? యూఎస్ఏలో ఎక్కువగా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. వెరాజ్ ఇన్ హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్స్‌లో ఎలా ఉంటుంది? హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్స్‌లో కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ ఆఫెన్ హ్యావ్ అన్‌ఈక్వల్ పవర్స్. సమ్ రీజియన్స్ మే బీ గ్రాంటెడ్ స్పెషల్ పవర్స్ డ్యూ టు యూనిక్ circumstances. Best example is India. India's fifth schedule and sixth schedules provide special provisions for certain regions. ఇందులో ఏదైతే స్టేట్స్ యొక్క జియోగ్రాఫికల్, హిస్టారికల్, కల్చరల్ కాంటెక్స్ట్‌కి తగినట్లుగా స్పెషల్ పవర్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్? సో, దేర్ ఈజ్ ఇన్‌ఈక్వాలిటీ బిట్వీన్ ద పవర్స్ ఆఫ్ ద స్టేట్స్. ఏదైతే అన్‌ఈక్వల్ పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్‌ని మనం ఏమని పిలవడం జరిగింది? అసిమెట్రికల్ ఫెడరలిజం అని కూడా పిలవడం జరిగింది. అసిమెట్రికల్ ఫెడరలిజం అని పిలవడం జరిగింది. రైట్? సో, ఇక్కడ అన్‌ఈక్వల్ పవర్స్ అనేవి ఉండడం ఒక క్యారెక్టరిస్టిక్. ఈ యొక్క ఏదైతే ఫెడరేషన్ ఉందో ఆ ఫెడరేషన్‌లో మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అనంటే అన్‌ఈక్వల్ పవర్స్ అమాంగ్ ద కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ ఆఫ్ ద ఫెడరేషన్. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇండియా. ఇండియాలో ఫిఫ్త్ షెడ్యూల్, సిక్స్త్ షెడ్యూల్ ఏవైతే ఉన్నాయో కొన్ని రీజియన్స్‌కి, కొన్ని స్టేట్స్‌కి స్పెషల్స్ పవర్స్‌ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. Another thing is balance of power between the states and the federal governments. States tend to be as strong as federal government with a balanced distribution of authority. నార్మల్‌గా ఏవైతే కమింగ్ టుగెదర్ ఉందో అందులో స్టేట్స్‌కి ఈక్వల్‌గా పవర్స్ ఉంటుంది. ఏవైతే ఫెడరేషన్ ఆర్ యూనియన్ ఉందో ఆ యూనియన్‌తో పాటు స్టేట్స్‌కి అన్నిటికి సేమ్ ఈక్వల్ పవర్స్ అనేవి ఉంటాయి. స్టేట్స్ ఆర్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ద ఫెడరల్ గవర్నమెంట్. ఒక బ్యాలెన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అనేది ఉంటుంది. దెర్ ఈజ్ ఎ సెంట్రలైజింగ్ టెండెన్సీ విత్ మోర్ పవర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఏ నేషనల్ గవర్నమెంట్. నార్మల్‌గా హోల్డింగ్ టుగెదర్‌లో ఎలా ఉంటుంది? హోల్డింగ్ టుగెదర్‌లో ఎలా ఉంటుంది అనంటే సెంట్రలైజ్డ్ టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఒక యూనిటరీ బయాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సెంటర్‌కి ఎక్కువ పవర్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈవెన్ ఏదైతే లిస్ట్ ఉంటుందో ఆ లిస్ట్‌లో కూడా ఎక్కువగా ఉన్న యూనియన్ లిస్ట్‌లో ఉన్న టాపిక్స్ ఆర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ కొన్ని సిట్యుయేషన్స్‌లో అబ్నార్మాలిటీస్‌ని సరిగ్గా ఎఫెక్టివ్‌గా ఎదుర్కోవడానికి వాటికి స్పెషల్ పవర్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇండియా షెడ్యూల్ 7 గివ్స్ మోర్ పవర్ టు ద సెంట్రల్ ఓవర్ ద స్టేట్స్. రైట్? సో, ఏదైతే షెడ్యూల్ 7 ఏదైతే ఉందో షెడ్యూల్ 7 ఏమి చేస్తుంది? యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ ద కాంకరెంట్ లిస్ట్ ఉంటుంది. సో, యూనియన్ లిస్ట్‌లో ఉన్న పవర్స్ అనేవి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సబ్జెక్ట్స్ ఎక్కువగానే ఉంటాయి. ఈవెన్ సబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. వెన్ కంపేర్డ్ టు ద స్టేట్ లిస్ట్ అండ్ ద కాంకరెంట్ లిస్ట్. Another thing is right to secede. States in such federations may, under certain conditions, have the legal right to secede from the union. నార్మల్‌గా ఏంటి స్టేట్స్ అన్ని ఒక అగ్రీమెంట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడం, ఒక యూనియన్‌ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. రైట్? సో, ఒకవేళ వాళ్ళకి ఆ యూనియన్ అనేది సరిగ్గా నచ్చడం లేదు. వాళ్ళ యాస్పిరేషన్స్‌కి మీట్ అవ్వట్లేదు. వాళ్ళ డిమాండ్స్ ఆర్ నీడ్స్‌కి సరిపోవట్లేదనుకోండి. విత్ విత్ సమ్ కన్సిడరేషన్ అండ్ సమ్ లీగల్ అమెండ్మెంట్ ద్వారా అవి బయటికి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. ఒక స్టేట్ అనేది ఆ యూనియన్ నుండి ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. టిపికల్‌గా ఉంటుంది. నార్మల్‌గా ఈ మధ్యలో ఇప్పుడున్న స్టేట్స్‌లలో అలాంటిది ఫీచర్ అనేది లేదు. కానీ బ్రెగ్జిట్ విషయంలో చూసాం. ఇక్కడ బ్రెగ్జిట్ అనేది ఒక నేషన్, యూరోపియన్ యూనియన్ అనేది ఒక నేషన్ కాదు. కానీ ఒక మెంబర్ అనేది ఫార్మల్‌గా ఒకళ్ళు విత్‌డ్రా చేసుకోవాలి ఒక అసోసియేషన్ నుండి అనుకుంటే విత్‌డ్రా అయిపోయింది. ఎలా అయితే బ్రిటన్ విత్‌డ్రా అయిందో ఒక పర్టిక్యులర్ స్టేట్ కూడా ఒక నేషన్ నుండి బయటికి వెళ్ళే స్కోప్ అనేది ఉంటుంది. నార్మల్‌గా ఏవైతే కమింగ్ టుగెదర్ ఫార్మ్ ఆఫ్ ఫెడరేషన్స్ ఉన్నాయో అందులో నుండి ఒక స్టేట్ అనేది తనకు ఒక డిమాండ్స్, యాస్పిరేషన్స్ ఆర్ నీడ్స్‌కి మ్యాచ్ అవ్వట్లేదు అనుకుంటే
అది ఒక బయటికి ఆ యూనియన్ నుండి బయటికి వెళ్ళే స్కోప్ అనేది ఉంటుంది. సో దీన్ని ఏమంటాం? డిస్ట్రక్టబుల్ నేషన్ ఏదైతే ఉందో స్టేట్ ఈస్ ద యూనియన్ ఈస్ మేడ్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అలా ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు కాదు పాస్ట్‌లో యూఎస్ఏలో ఉండేది. యూఎస్ఏలో స్టేట్స్ అనేవి బయటికి వెళ్ళడానికి ఒక స్కోప్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని కూడా మోడిఫై చేయడం జరిగింది. నౌ ఇట్ హాస్ బికమ్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ ఇండిస్ట్రక్టబుల్ స్టేట్స్. వేరాస్ ఇండియా కెన్ బి కాల్డ్ యాస్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్. ఎందుకంటే స్టేట్స్‌ని మనం ఆల్టర్ చేయవచ్చును. ఆర్టికల్ 3 ద్వారా వాటి యొక్క బౌండరీస్‌ని, ఏరియాస్‌ని, నేమ్స్‌ని సెంటర్ అనేది మాడిఫై చేయడానికి స్కోప్ ఉంటుంది. బట్ అమెరికాలో అలా ఉండదు. స్టేట్స్ ఆర్ సావరీన్. వాటి యొక్క పవర్స్ అనేవి ఇంటాక్ట్‌గా ఉంటుంది. ఫెడరేషన్ ఏదైతే ఫెడరల్ గవర్నమెంట్ ఏవైతే ఉంటుందో, ఆ ఫెడరల్ గవర్నమెంట్ బై ఎనీ మీన్స్ ఇట్ కెనాట్ ఆల్టర్ ద బౌండరీస్, ఈవెన్ నేమ్స్ ఆఫ్ ద స్టేట్స్. కంప్లీట్‌గా వాటి యొక్క ప్రావిన్సెస్ వాటి మీదనే డిపెండ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ యూనియన్ ఈస్ ఇండిస్ట్రక్టబుల్. యూనియన్ ఈస్ ఇండిస్ట్రక్టబుల్ మీనింగ్ దట్ states do not have the right to secede from the యూనియన్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఇండియా. ఇండియాలో నుంచి ఏ స్టేట్ కూడా బయటకు వెళ్ళడానికి లేదు. సెసెషనిస్ట్ టెండెన్సీస్ ఏమైనా ఉంటే అవి డైరెక్ట్‌గా రాజద్రోహాన్ని అట్రాక్ట్ చేస్తాయి. సెడిషన్ అనేది యాక్ట్ అనేది వస్తుంది. సో ఇండియా నుండి ఇండియన్ యూనియన్ నుండి ఏ స్టేట్ అనేది బయటికి వెళ్ళడానికి ఛాన్స్ కానీ ఎటువంటి స్కోప్ కానీ ఇక్కడ ఉండదు. ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫెడరేషన్ దట్ ఈస్ కాల్డ్ హోల్డింగ్ టుగెదర్ ఏదైతే ఉందో, హోల్డింగ్ టుగెదర్ ఫార్మేషన్ ఏదైతే ఉందో అందులో ఏ స్టేట్స్‌కి యూనియన్ నుండి బయటకు వెళ్ళడానికి ఎటువంటి లీగల్ రైట్స్ అనేవి ఉండవు. అందువల్లనే ఇట్ ఈస్ రిఫర్డ్ యాస్ ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఇండియా. నౌ కంక్లూషన్‌లో ఏంటి? వైల్ బోత్ టైప్స్ ఆఫ్ ఫెడరలిజం ఎయిమ్ టు బ్యాలెన్స్ ద యూనిటీ విత్ ద రీజనల్ డైవర్సిటీ, కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ ఫోకసెస్ ఆన్ pooling resources, sovereignty for mutual security, often resulting in equal power distribution among the states. రైట్? సింపుల్‌గా చెప్తున్నాం. ఒక కంక్లూషన్ అనేది ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఈ కంక్లూషన్‌నే మనం రాయడానికి స్కోప్ అనేది ఉంటుంది. సో బోత్ టైప్స్ ఆఫ్ ఫెడరేషన్స్ ద మెయిన్ ఎయిమ్ ఈస్ టు మెయింటైన్ ద యూనిటీ విత్ ద రీజనల్ డైవర్సిటీ. ఏదైతే యూనిటీ ఉందో ఆ యూనిటీని రీజనల్ డైవర్సిటీతో మెయింటైన్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి యూజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. కమింగ్ టుగెదర్‌లో ఏం చేస్తారు? వాళ్ళకు రిసోర్సెస్‌ని పూల్ చేయడం జరుగుతూ ఉంటుంది. సావర్నిటీని పూల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకోసం? ఫర్ మ్యూచువల్ సెక్యూరిటీ పర్పస్ ఆఫెన్ రిజల్టింగ్ ఇన్ ద ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్. సో వీటిలో అన్నింటి మధ్యలో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అనేది ఉంటుంది. హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ సీక్స్ టు మేనేజ్ ద డైవర్సిటీ within a large country by centralizing power to some degree, often with the unequal powers distributed among the constituent యూనిట్స్. ఏవైతే హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్స్ ఉన్నాయో అవి మేనేజ్ చేయడానికి చూస్తాయి. డైవర్సిటీ ఏదైతే ఉందో ఆ డైవర్సిటీని మేనేజ్ చేయడానికి చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక లార్జ్ కంట్రీ ఏదైతే ఉందో ఆ కంట్రీ మధ్యలో ఉన్న డైవర్సిటీని మేనేజ్ చేయడానికి చూస్తూ ఉంటుంది. ఇందులో సెంట్రలైజింగ్ టెండెన్సీ అనేది కూడా ఒక క్యారెక్టరిస్టిక్‌గా మనం చూడడం జరుగుతూ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైమ్ అసిమెట్రికల్ ఫెడరేషన్ ఏదైతే పవర్ ఇన్‌ఈక్వాలిటీ ఉందో స్టేట్స్ మధ్యల అన్‌ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పవర్ అమంగ్ ద కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ ఏదైతే ఉందో అది కూడా ఒక క్యారెక్టరిస్టిక్‌గా చూడవచ్చును. సో ఇండియా ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లాటర్ వేర్ స్ట్రాంగ్ సెంట్రల్ కంట్రోల్ హ్యాస్ బీన్ బ్యాలెన్స్డ్ విత్ ద అసిమెట్రిక్ ఫెడరలిజం టు అకామిడేట్ ఇట్స్ వాస్ట్ డైవర్సిటీ. ఇండియా ఏంటి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి హోల్డింగ్ టుగెదర్‌కి. అందులో కూడా అసిమెట్రికల్ ఫార్మ్ ఆఫ్ ఫెడరలిజం ఏదైతే ఉందో విత్ సెంట్రలైజింగ్ యూనిటరీ బయాస్ ఉంటుంది. అసిమెట్రికల్ ఫెడరలిజం కాన్సెప్ట్ ఉంటుంది ఇండియాలో. హోల్డింగ్ టుగెదర్ ఎందుకు అనంటే డైవర్సిటీని మేనేజ్ చేసుకోవడానికి. లింగ్విస్టిక్, కల్చరల్, హిస్టారికల్, జియోగ్రాఫికల్ కాంటెక్స్ట్ ఏవైతే డైవర్సిటీ ఉందో ఆ డైవర్సిటీ మెయింటైన్ చేసుకోవడానికి ఎట్ ది సేమ్ టైమ్ టు ప్రమోట్ ద అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అండ్ ఆల్సో టు ఫుల్ఫిల్ ద రీజనల్ యాస్పిరేషన్స్. సో ఇండియాని చిన్న స్టేట్స్‌గా డివైడ్ చేయడం అనేది జరిగింది. కొన్ని స్టేట్స్‌గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఇండియన్ ఫెడరేషన్ ఆర్ ఇండియన్ యూనియన్ ఈజ్ నాట్ ఎ రిజల్ట్ ఆఫ్ ద అగ్రీమెంట్ బిట్వీన్ ద స్టేట్స్. రాదర్ ఇట్ ఈస్ ద యూనియన్ ఎస్టాబ్లిష్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసమే ఒక అసిమెట్రికల్ యూనిటరీ బయాస్‌తో ఉన్న ఫెడరేషన్‌ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. రైట్? డూ అటెంప్ట్ దీస్ క్వెషన్స్. థాంక్ యూ.